థర్డ్ వీక్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ప్రియ అయితే బయటికి డెఫినెట్గా వెళ్తుంది ఈ థర్డ్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్లో. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ ఉందనుకుంటే ఈమె, డబుల్ ఎలిమినేషన్ అని చెప్పేసి మళ్ళీ ఏమన్నా తిరకాసి పెట్టాలనుకోండి డెఫినెట్గా ప్రియతో పాటు రీతును కూడా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెప్పినాము ఆల్రెడీ ఎలాగ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి, సో వీళ్ళకి ఓటింగ్ కూడా లిస్ట్కి ఉంది, అలానే ఆట కూడా కొంచెం గలీజ్గా ఉంటుందని చెప్పేసి నాకు అనిపించింది. సేమ్ టైము చూసే ప్రేక్షకులు కూడా అదేవిధంగా ఫీల్ అయిపోతున్నారు. ప్రియతోటి కొంచెం ఓవర్గా మాట్లాడడము, ఆ ఓవర్ టాకింగ్ అయితేనేమి, అనవసరపు రాద్ధాంతం చేయడము, ఇలాంటివి తన మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది బయట. అలానే ఇక రీతి చౌదరి గురించి మాట్లాడాలంటే బయట ఒక కాంట్రవర్సీ రన్ అవుతుంది. సేమ్ టైము హౌస్లో కూడా వాళ్ళిద్దరితోటి ఆ జరిపే ట్రాక్ అనేది కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మెయిన్గా. సో అందుకనే తనకు ఓటింగ్ కూడా లీస్ట్లో ఉంది. సో ఉన్న దారిలో అంటే ఉన్నందరిలో లీస్ట్ ఓటింగ్ వీళ్ళకు. సో ఆప్షన్ 1 సింగిల్ ఎలిమినేషన్ అయితేనో ప్రియ పోద్ది, డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు పోతారు. సో ఇది ఎలిమినేషన్ గురించి సంబంధించిన అప్డేటు. ఇక ఈరోజు మనకు ప్రోమోలో చూపించారు అగ్ని పరీక్ష వారియర్స్ అయితే హౌస్లోకి ఎంటర్ అయ్యారు. మరి వీరిలో ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పేసి అనుకుంటే దివ్య నిఖితన్ అయితే వీళ్ళు హౌస్లో ఉన్న హౌస్మేట్స్ అందరు కూడా యునానిమస్గా సెలెక్ట్ చేసిళ్ళు. సో సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను అనుకుంటున్నా, సో తను మాట్లాడే విధానము, తన మాటల్లో ఉన్న క్లారిటీ, సో తను ఆడే విధానము, వీళ్ళు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వీళ్ళు ప్రజెంట్ కామనర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా తన ఆట పైన ఒక క్లారిటీ ఉంది, తను ఏ విధంగా ఆడగలుగుద్దని. సో అలానే ఇక్కడ సెలబ్రిటీస్ అంటే ఓనర్స్ వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే అగ్ని పరీక్ష ఎపిసోడ్ కూడా వాళ్ళు కూడా అప్డేట్గా చూసుకుంటూనే వచ్చేసిళ్ళు. ఎందుకంటే శ్రీజ వచ్చినప్పుడు, లేకుంటే ప్రియా వచ్చినప్పుడు, కళ్యాణ్ వచ్చిన, సో ప్రతి ఒక్కరి గురించి వీళ్ళు పర్సనల్గా మాట్లాడిన విధానం అప్పుడు మనకు చూసినప్పుడు అర్థమైపోయింది. సో వీళ్ళు కూడా అగ్ని పరీక్షను వీళ్ళు డైలీ అప్డేట్గా డైలీ ఫాలో అవుతున్నారని అర్థమైపోయింది. సో వీళ్ళకు క్లారిటీ ఉంది ఏ పర్సన్ ఏంటిదని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే సో బిగ్ బాస్ ఒక ఆప్షన్ కూడా చెప్పిండు, మిమ్మల్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ, సో 4 మెంబర్స్ మీరు ఎంటర్ అయ్యారు కాబట్టి మీ నలుగురిలో ఒకరు హౌస్మేట్గా అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా బిగ్ బాస్ హౌస్మేట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి ఆ టైంలో కొన్ని మనకు ప్రోమోలో చూపించుండే. సో నువ్వెందుకు రావాలనుకుంటున్నావు, లేకపోతే నీకున్న బెనిఫిట్స్ ఏంది, నీకున్న క్వాలిటీస్ ఏంది, అలానే మా బ్యాచ్లో ఎవరిని స్వాప్ చేయాలనుకుంటే ఎవరిని నువ్వు స్వాప్ చేస్తావు, సో ఇట్లా రకరకాల వీళ్ళు క్వశ్చన్స్ అయితే వాళ్ళకు వేయడం జరుగుద్ది. సో జరిగిన తర్వాతకి ఇక్కడ అనూష చెప్పింది, అలానే ప్రతి ఒక్కరు చెప్పిళ్ళు, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు చెప్పిళ్ళు. సో ఎందుకు నన్ను తీసుకోవాలనుకుంటున్నావు, ఎందుకు నేను రాకూడదని చెప్పేసి ఇలా రకరకాల రీజన్స్ చెప్పడంతో మెయిన్గా ఈ అన్ని రీజన్స్లలో కంపేర్ చేస్తే కొంచెం దివ్య నిఖిత చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ అయితే వాళ్ళకి అనిపించవచ్చు. మేబీ అందుకనే దాని అయితే సెలెక్ట్ చేసినా నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? సో రిమైనింగ్ 3 మెంబర్స్తో కంపేర్ చేస్తే దివ్య నిఖిత ఖచ్చితంగా ఏమంటారు దాన్ని, సో పర్ఫెక్ట్ సెలెక్షన్ అనుకుంటున్నారా? సో బిగ్ బాస్ సీజన్ 9లోకి మిగతా ముగ్గురితో కంపేర్ చేస్తే నాగ మహేష్, షాకిబ్, అలానే అనుష, ఈ ముగ్గురితో కంపేర్ చేస్తే దివ్య ఓకేనా, కరెక్ట్ డెసిషన్ అయినా హౌస్మేట్స్ తీసుకున్నా అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. అలానే నేను అనుకుంటున్నా ఓకే చాలా బెటర్, వాళ్ళతో కంపేర్ చేస్తే ఆమె కూడా పర్ఫెక్ట్ చాయిస్ అని నేను అనుకుంటున్నా. అలానే సో యాక్చువల్గా తను సీజన్ 9లోనే ఈ ఎవరైతే కామర్స్ బయటకు వచ్చినప్పుడు లోపలికి వచ్చినప్పుడు అందులో ఉన్న 6 మెంబర్స్లో తను కూడా ఒక మెంబరే ఉంటే బాగుండి అనిపించింది నాకు కూడా. కాకపోతే తనని అప్పుడు ఎందుకు సెలెక్ట్ చేయలేదు తెలియదు, బట్ ఇప్పుడైతే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, శ్రీజ మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. ఈవెన్ హౌస్లో కూడా తను మాట్లాడింది ఈరోజు, ఏంటిది నేను అనవసరమైన టాపిక్లో నేను అనవసరంగా నేను మధ్యలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి నేను నేను ఒక పెద్ద బిస్కెట్ అవ్వను, నాకు అలాంటి ఆప్షన్స్ లేవు. ఇంకోటి ఏంటంటే నేను గేమ్ ఎలా ఆడుతానో అంత వైల్డ్ ఫైర్ అనేది నాకు గేమ్ చూపిస్తాను, వైల్డ్గా నేను ఏ విధంగా గేమ్ ఆడుతానో సో నా ఆట మీకు చూపిస్తాను అని చెప్పేసి మాట్లాడే పద్ధతి అయితేనేమి, తను ఏ విధంగా ఆడగలనని చెప్పేసి చూపించింది. ఆడు చూపించిన అగ్ని పరీక్షలో ఇక్కడ వీళ్ళకి మాటలతో కూడా చెప్తుందన్నమాట. అలానే ఇంకో డైలాగ్ చెప్పింది. సో నేను ఇద్దరిని ఈక్వల్గా చూస్తా. ఇక్కడ డిఫరెన్స్ అనేది మీకు అర్థమైపోతుంది, చెప్పి క్లారిటీ చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇన్ని రోజులు చూసి కాబట్టి బయట నుంచి. సో ఇక్కడ టెనెంట్స్కి ఓనర్స్కి ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని అయితే నేను ఫిల్ చేయగల అంత నాకు కెపాసిటీ ఉందని చెప్పేసి మెయిన్గా ఏమైతే చెప్పుకుంది. సో అలానే ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తా. సో అగ్ని పరీక్ష ఆ ఎపిసోడ్ రన్నింగ్ అయ్యేటప్పుడు, సో ఆ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు దివ్య నిఖితకు ఒకవైపు శ్రీజ, ఇంకోవైపు కల్కికి, సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఆప్షన్లో ఎవరినొకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టైంలో శ్రీజ ఏమో తన గురించి తను మాట్లాడుకుంటుంది, ఎవరి గురించి వాళ్ళు మెయిన్గా మాట్లాడుకుంటారు. సో ఎందుకంటే వాళ్ళు దేంట్లో బెటర్ అని చెప్పేసి అక్కడ చెప్పుకోవాలి. మిగతా ఇద్దరు కన్విన్స్ అయినప్పుడు ముందుకెళ్ళాలి, ఎవరినొకరిని యునానిమస్గా సెలెక్ట్ చేయాలి. సో ఆ టైంలో ఇక్కడ దివ్య నిఖిత చెప్పిన పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు మరి నేను చెప్పిన పాయింట్ కరెక్టా కాదు, ఒకవేళ అగ్ని పరీక్ష మీరు చూసినప్పుడు నేను చెప్పిన మాట కరెక్టా కాదనేది మీరు అయితే కింద కామెంట్ చేయండి. సో శ్రీజ గురించి మాట్లాడుకుంటూ నువ్వు ఎప్పుడు ఆపాలో నీకు తెలియదు, కలికి ఎలా స్టార్ట్ చేయాలని తెలియదు, ఈ రెండు తెలిసిందాన్ని నేను, కాబట్టి నేను ఎలా ఆడుతున్నా నాకు క్లారిటీ ఉంది, మీతో కంపేర్ చేస్తే నేను బెటర్ అనుకుంటున్నా, నీకు ఎక్కడ ఆపాలనో తెలియదు, నీకు ఎక్కడ ఆగాలనో, నీకు ఎక్కడ స్టార్ట్ చేయాలని తెలియదు, సో ఈ రెండు నేను చేయగలుగుతాను నమ్మకం నాకు ఉందని చెప్పేసి వాళ్ళిద్దరు నోరు మోయించింది అక్కడ.
జస్ట్ అట్లా నెక్స్ట్ ఏం టాపిక్ ఏం లేదు ఓకే అన్నట్టే మాట్లాడిపించుండే. సో అందరూ చూసే ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అయిపోయారు, కరెక్ట్ కదా, ఈమె స్టార్ట్ చేసిందంటే ఎక్కడ ఆగాలో తెలియదు, ఈమె స్టార్ట్ చేయడమే కష్టం అని చెప్పేసి మాట్లాడుతుంటాయి ఆ టైంలో. అలాంటి ఒపీనియన్ ఉండే వాళ్ళిద్దరి పైన. అప్పుడు ఈమె చెప్పిన ఒకటే ఒక ఎక్స్ప్లెనేషన్ తోటి ఆమె అక్కడ ముందుకెళ్ళిందని నాకు అనిపిస్తుండే అప్పుడు. కాబట్టి ఇలాంటి టాకింగ్ అన్న ఉన్న పర్సన్ ఖచ్చితంగా హౌస్లో ఉంటే బాగుంటుంది. మన కామనర్స్ని చూసినాము, ఇక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాతకి వాళ్ళు ఏదో పొడుస్తారు పీక్తారు అనుకున్నాం, కానీ వాళ్ళు చేసే బిహేవియర్ అయితే ఏమాత్రం నచ్చట్లేదు. అట్లీస్ట్ ఈ పర్సన్ అయినా కూడా పోయినప్పుడు ఆ కామెంట్స్కి ఉన్న ఒకటి బ్యాడ్ మార్క్ అయితే అవుతుందో మేబీ ఆ మార్క్ చెరిపివేసే అవకాశం ఉంటుంది నేను అనుకుంటున్నా. మరి నేను చెప్పింది కరెక్టా కాదనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.